హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని చక్రధర్ మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాక్షి కొట్టడంతో పల్లవి అయితే చక్రధర్ ఇంటికి వెళ్తుంది. చక్రధర్ ఇంటికి వెళ్ళి అసలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు డాడీ అని అంటూ ఉంటుంది చక్రధర్తో. అప్పుడే చక్రధర్ షాక్ అయిపోతూ, ఒకవేళ నేనే మీనాక్షి భర్తనని అవని తండ్రినని పల్లవికి తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం జరిగింది అసలు అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. ఆ మీనాక్షి ఉంది, అదే ఆ అవని తల్లి నన్ను కొట్టింది అని అంటూ ఉంటుంది పల్లవి. ఆవిడ నిన్నెందుకు కొట్టింది అని రాజేశ్వరి అడగడంతో, అవునమ్మా ఆవిడ నిన్నెందుకు కొట్టింది అని చక్రధర్ అడుగుతాడు. ఎందుకు కొట్టిందా? అవని వచ్చి నువ్వు నా సొంత చెల్లెలివి, నేను నీ సొంత అక్కలాగా అని చెప్పి అంటుంది. అయినా నువ్వు నాకు అక్క ఏంటి, ఏదో తోటి కోడలివి కదా అని అక్క అని పిలుస్తున్నాను. నిన్ను అక్క అని పిలవడానికి నాకు చిరాగ్గా ఉంది. అసలు నీ పుట్టికేంటో, ఇది సక్రమంగా పుట్టిందో లేకపోతే ఏదైనా అక్రమ సంబంధానికి పుట్టిందో అన్నాను. దానికి నన్ను కొట్టేసింది. తన భర్త పేరు చెప్పుకోదు కానీ బయటికి పౌరుషం మాత్రం ఎక్కువే ఉంది. అంత పౌరుషం గలది అక్రమ సంబంధమా పుట్టింది అని అన్నప్పుడే తన భర్త పేరు బయట పెట్టొచ్చు కదా. ఏమీ చేయకుండా నన్ను కొట్టి అందరిలో నోర్లు మూయించింది. అందరూ కూడా నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. మీ ఇద్దరూ వచ్చి ఇప్పుడు నా తరపున మాట్లాడాలి, ఆ మీనాక్షిని నిలదీయాలి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే రాజేశ్వరి అయితే, ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు, మన కూతురికి అంత అవమానం జరిగితే మనం ఎందుకు ఊరుకోవాలి, పదండి వెళ్ళి కడిగేద్దాము అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక చక్రధర్ అయితే, ఇప్పుడు ఎందుకు రాజేశ్వరి, ఏదో అది చిన్నపిల్ల అలా వచ్చి అడిగేసరికి మనం గొడవకి వెళ్ళిపోతామా ఏంటి అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే, లేదండి నా కూతుర్ని ఇంట్లో వాళ్ళందరూ ముందు కొట్టినందుకు నేను మీనాక్షికి బుద్ధి చెప్పాల్సిందే అని రాజేశ్వరి అంటూ ఉంటే, శభాష్ మమ్మీ, మా మమ్మీ అనిపించుకున్నావు, కానీ డాడీయే అక్కడికి రమ్మంటే చాలు ఎందుకో మరి అంత భయపడిపోతున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, మీరు వస్తారా, నన్ను వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటుంది. సరేలే నేనే వస్తాను అని చక్రధర్ అంటాడు. అలా చక్రధర్, పల్లవి, రాజేశ్వరి ముగ్గురు కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత అప్పుడే ఇక పల్లవి అయితే అందరితో అంటూ ఉంటుంది, నిన్న ఆవిడ నన్ను కొడుతూ ఉంటే చోద్యం చూసినట్టు చూశారు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరనుకున్నారా? నాకంటూ ఎవరు సొంత వాళ్ళు లేరనుకొని మీరు నన్ను చులకనగా చూస్తున్నారు కదా. వచ్చారు, మా మామ్ డాడీ వచ్చారు, వాళ్ళిద్దరూ మీ అందరినీ కూడా నిలదీస్తారు, ముఖ్యంగా ఈవిడ్ని అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి దగ్గరికి వస్తుంది. మీనాక్షి దగ్గరికి వచ్చి, మీరేనా మీనాక్షి అంటే అని అడుగుతూ ఉంటుంది. అవును నేనే మీనాక్షి అంటే అని అంటూ ఉంటుంది. మీనాక్షి, నన్ను క్షమించండి, ఇలాంటి కూతుర్ని కన్నందుకు నేను కూడా మీకు క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అన్న మాటలకి ఒక్కసారి పల్లవి, చక్రధర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది, మమ్మీ నువ్వు ఆవిడ నన్ను కొట్టినందుకు అడగడానికి వచ్చావు, అదేంటి నువ్వెందుకు ఆవిడకి క్షమాపణ చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నోరుముయ్, ఈవిడు కాబట్టి చంప దెబ్బతో వదిలేసింది, అదే నాలాంటి ఆడదైతేనా చెప్పు దెబ్బలు కొట్టి పీక నొక్కి చంపేసేది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే పక్కనే ఉన్న కమలైతే గట్టిగా విజిలేసి, శభాష్ అత్తయ్య, చాలా బాగా చెప్పారు అని అంటూ ఉంటాడు. నువ్వు అన్న మాటకి నాకే కడుపు రగిలిపోతుంది. పడిన ఆవిడకి ఎంతలా కోపం వస్తే ఆవిడ చేయి చేసుకుంటుంది. నోటుకొచ్చినట్లు మాట్లాడితే అందరూ ఊరుకుంటారనుకుంటున్నావా? అసలు ఏం పెంపకమేనిది అని నన్నే మొఖాన్న ఊస్తారు. ఒక తల్లిగా నీలాంటి కూతురు నన్ను కన్నందుకు ఈరోజు సిగ్గుతో తలదించుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే మీనాక్షి అయితే, ఏదో తెలియక అంది, నేను కూడా కోపంలో కొట్టేశాను అని అంటూ ఉంటుంది. మీనాక్షి, లేదండి మీరు
కొట్టడంలో తప్పు లేదు. అలా కొడితేనే కానీ ఏ మాట ఎవరి దగ్గర అనాలో దీనికి తెలీదు. ముందు నువ్వు మీనాక్షి గారికి సారీ చెప్పు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఆ మాట విని, ఏంటి డాడీ మీరు కళ్ళ అప్పచెప్పి అలా చూస్తున్నారేంటి? ఇక్కడేమన్నా సినిమా జరుగుతుందా? ఏమి మౌనంగా ఉన్నారు అలాగా? అడగండి అని అంటూ ఉంటుంది పల్లవి. చూడమ్మా పల్లవి, ఆవిడ విషయంలో నువ్వు చేసింది తప్పే. మీనాక్షి గారికి సారీ చెప్పు అని చక్రధర్ అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి ఏమి చేసేది లేక సారీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మమ్మల్ని క్షమించండి, మా అమ్మాయి బదులు నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. మీరు నా చెల్లి లాంటి వాళ్ళు, నాకు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు అని అంటూ మీనాక్షి అయితే అంటుంది. అమ్మ అవని, నిన్ను చూశాను కదా, మీ అమ్మ గుణగుణాలన్నీ నీకు వచ్చాయి. ఈవిడ్ని చూస్తుంటే నిన్ను చూసినట్టే ఉంది. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. ఇలాంటి తల్లి నీకు దొరికినందుకు, ఈవిడికి ఇలాంటి కూతురు ఉన్నందుకు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. పదండి వెళ్దాం, కూతురు బాగోతం చూశారు కదా అని అంటూ అక్కడి నుంచి చక్రధర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది రాజేశ్వరి. అయితే తర్వాత ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. అసలు ఏ విషయంలో కూడా తగ్గని డాడీ ఈ విషయంలో ఎందుకు అంతలా తగ్గి మాట్లాడుతున్నారు? మీనాక్షి పేరు చెప్పేసరికి ఎందుకు అలా వణికిపోతున్నారు? అసలు ఏమై ఉంటుంది? మీనాక్షికి డాడీకి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇదంతా ఎందుకు, డాడీని అడిగి తెలుసుకుంటాడు, డాడీని అడిగి నిలదీస్తాను అని అంటూ పల్లవి అయితే చక్రధర్ని కలవడానికైతే వెళ్తూ ఉంటుంది. అలా చక్రధర్ని కలవడానికి వెళ్తూ ఉన్న పల్లవికి రోడ్డు మీద కారు ఆపి చక్రధర్ ఎవరి గురించో వెయిటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. అప్పుడే ఇక అక్కడికైతే వెళ్తూ ఉంటుంది పల్లవి. దూరంగా కారు ఆపి ఇంతలో ఆఫీసు నుంచి వస్తున్న అవని చక్ర దగ్గర ఆటో అయితే ఆపుతుంది. అలా ఆటో ఆపి తనైతే దిగుతుంది. అవనిని కలవడానికి వచ్చారా? అసలు అవనికి డాడీకి ఎందుకు మాటలు? డాడీ అవనిని ఎందుకు కలుస్తున్నారు? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అని అనుకుంటూ దూరం నుంచి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది పల్లవి. నువ్వు ఆ వీడియోని డిలీట్ చెయ్యి, లేకపోతే నా గురించి నీకు తెలుసు కదా, నేను ఎంత దుర్మార్గున్నో నీకు బాగా తెలుసు. ఎంత దూరమైనా వెళ్తాను, దేని గురించి కూడా ఆలోచించను అని అంటూ ఉంటే, అవునా, ఎంత దూరమైనా వెళ్తావా? వెళ్ళు, ఏం చేస్తావో చేసుకో, నేనేమి భయపడినని మొన్ననే చెప్పాను. ఎప్పుడైతే నువ్వే నా కన్న తండ్రివని తెలిసిందో ఆ రోజు నుంచి నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటూ ఉంటుంది అవని. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఏంటి, మా డాడీయే అవని కన్న తండ్రినా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నుంచి కూడా నేను అనుకున్నాను, నీ నోటితోనే నేను భరత్ మా అమ్మ నీ పిల్లలమని, మా అమ్మ నీ భార్య అని అందరికీ చెప్పేలాగా చేస్తానని ఇప్పటికీ అదే మాట అంటున్నాను అని అంటూ ఉంటుంది అవని. అయితే నీ కూతురికి నీ బుద్ధిలే వచ్చాయి, అందుకే అలా తయారయ్యింది అని అంటూ ఉంటే, అప్పుడే చూడు నువ్వు దేన్ని చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావో నాకు తెలుసు. మీ అమ్మని చంపడం నాకు నిమిషం పని అని అంటూ ఉంటాడు చక్రధర్. అవును, మా అమ్మని చంపడం నీకు నిమిషం పని, కానీ మా అమ్మని నువ్వు చంపలేవు. ఎందుకంటే మా అమ్మని చంపితే నీ ఆస్తి మొత్తం పోతుంది కాబట్టి నువ్వు అనుభవిస్తున్న ఆస్తి మొత్తానికి మా అమ్మే కదా అసలు శిశులైన ఓనరు, మా అమ్మ పేరు మీదే కదా ఈ ఆస్తి అంతా ఉంది అని అంటూ అవని అయితే షాక్ ఇస్తుంది. అది విని పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నీకెవరు చెప్పారు అని చక్రధర్ అంటూ ఉంటాడు. మా అమ్మాయి నాకు ఈ విషయం చెప్పింది. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆస్తి మొత్తం మా అమ్మ ఇప్పుడు నా పేరు మీదే రాసింది అని అంటూ మరొక షాక్ ఇచ్చేస్తుంది అవని. అయితే చక్రధర్కి అప్పుడే ఇక అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు చక్రధర్. ఇదంతా తెలుసుకున్న పల్లవి అయితే, అంటే డాడీకి వీళ్ళంటే ఇష్టం లేదు, కానీ వీళ్ళని భరిస్తుంది ఆస్తి కోసం అన్నమాట. అవని చెప్తాను, మా డాడీని ఆస్తి కోసం బెదిరిస్తున్నావు కదా,
నేను కూడా మీ దగ్గర నుంచి ఆస్తి లాక్కొని మా డాడీకి గిఫ్ట్గా ఇస్తాను అని పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.